నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయం మరోసారి గుప్పమంది. తగ్గేదేలే అంటూ సొంత ప్రభుత్వంపైనే అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాదు, నేరుగా బాణాలు ఎక్కుపెట్టారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తల మండలి నియామకం ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత పోరుకు వేదికగా మార్చేసింది. యాదాద్రి జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే అయిన తనకే కనీస సమాచారం లేకుండా బోర్డును ఎలా నియమిస్తారంటూ రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీలో అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళదే నడుస్తోందంటూ వలస నేతలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గాంధీ భవన్ లో పెను భూకంపాన్ని సృష్టిస్తున్నాయి. అసలు నల్గొండ సభకు రాజగోపాల్ రెడ్డి ఎందుకు వెళ్లలేదు, సీఎం రేవంత్ రెడ్డితో గ్యాప్ ఎక్కడ వచ్చిందనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం పుట్టిందా? లీడర్ల మధ్య ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బద్దలైందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే పొలిటికల్ గండరండలకు అడ్డ. అలాంటి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నల్గొండ బహిరంగ సభకు కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఊహాగానాలకు తావు లేకుండా ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి అవును కావాలనే నాకు నచ్చకే నల్గొండ సభకు వెళ్లలేదంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీంతో రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై రాజగోపాల్ రెడ్డి ఎంతటి తీవ్ర అసంతృప్తితో ఉన్నారో స్పష్టమవుతుంది. ఇంతకీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహానికి తక్షణ కారణం ఏంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి నియామకమే ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోనే ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఆ జిల్లాలో అత్యంత కీలకమైన సీనియర్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే ఈ బోర్డు చైర్మన్ సభ్యుల ఎంపిక ప్రక్రియలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనను కనీసం సంప్రదించలేదని, అసలు సమాచారమే ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి మండిపడుతున్నారు. సీఎంఓ నేరుగా నియామకాలు చేపట్టిందని, స్థానిక లీడర్ల ప్రాధాన్యతను పూర్తిగా తొక్కేశారన్నది ఆయన ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం యాదాద్రి బోర్డుకే పరిమితం కాలేదు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభాన్ని ఎండగట్టేలా ఉన్నాయి. పార్టీలో అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళదే నడుస్తోందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఎవరైతే కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసారో, ఎవరైతే ఒరిజినల్ కాంగ్రెస్ వాదులో వారికి గుర్తింపు లేదని, ఇతర పార్టీల నుండి ముఖ్యంగా బీఆర్ఎస్ ఇతర వర్గాల నుండి వచ్చిన వారికే పదవులు ప్రాధాన్యత దక్కుతున్నాయనేది రాజగోపాల్ రెడ్డి ఓపెన్ టాక్. ఇది కేవలం ఆయన ఒక్కరి ఆవేదనే కాదు, పార్టీలోని చాలా మంది పాత కాపుల అంతరంగం కూడా ఇదేననే టాక్ నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అస్సలు బాలేదు. ఇది రాజగోపాల్ రెడ్డి వేసిన సూటి నింద. ఏకపక్ష నిర్ణయాలు, సీనియర్లను కలుపుకొని పోకపోవడం, జిల్లా రాజకీయాల్లో స్థానిక లీడర్ల ప్రమేయం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడంపై కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుండి కోమటిరెడ్డి సోదరులతో ఉన్న వైరం ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా పీక్కు చేరినట్లు ఈ పరిణామాలు చెప్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ లో ఈ స్థాయి రచ్చరచ్చ అవ్వడం ఇప్పుడు అధిష్టానానికి కూడా పెద్ద తలనొప్పిగా మారేలా ఉంది. ఒకవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెంట్ గా ఉన్న తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం ఓపెన్ గానే తిరుగుబాటు జెండా ఎగరేశారు. యాదాద్రి బోర్డు నియామకం రేపిన ఈ చిచ్చు మున్ముందు ఇంకెన్ని రాజకీయ మలుపులు తిరుగుతుందో, రేవంత్ రెడ్డి ఈ అసంతృప్తిని ఎలా చల్లారుస్తారో చూడాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్.